హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య శ్రీనివాస్. మేమైతే భోపాల్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాం. సో మా జర్నీ ఎలా ఉంటుందనేది అయితే నేనైతే వ్లాగ్ చేస్తున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడే మేము ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో బాగా ఎండలు ఉన్నాయి, అందుకని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి 1కి వచ్చారు. సో మేమైతే 2కి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. అంతా హడావిడిగా అయితే బయలుదేరిపోయాం. సో క్యాబ్ ఎక్కాక అయితే కొంచెం రిలాక్స్ అయ్యాం. ప్రజెంట్ అయితే ఇలా ఉంది. సో ట్రైన్ అయితే 1.5 hours లేట్. మాకైతే ఇంటి దగ్గర సిగ్నల్స్ లేక అస్సలు అప్డేట్ అవ్వలేదు. సో అందుకని చెప్పి మేము టైంకి వచ్చేసాం. సో బయట అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి, పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఇందులో ఉన్నాము. సో ఇది కూడా ఫుల్ రష్ ఉంది, కాకపోతే బయట అంత దీనికి లేదు, కొంచెం చల్లగానే ఉంది. సో మా హస్బెండ్ అయితే చిన్న పని చెప్పి బయటికి వెళ్ళారు. మేమైతే ఎలా కూర్చున్నాం దగ్గర. అలాగే చూడండి, ఒక ట్రాలీ, 2 బ్యాగ్స్ అండ్ అలాగే ఇదైతే ఫుడ్ బ్యాగ్, నా హ్యాండ్ బ్యాగ్, అలాగే బాబుకి సంబంధించినవన్నీ మా హస్బెండ్ పట్టుకున్నారు ఆ బ్యాగ్లో. సో ఇది ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసాం. 3కి రావాల్సిందండి ట్రైన్, అలాంటిది 5:30కి వచ్చింది. సో మేమైతే వెయిటింగ్ హాల్లో 2.5 hours ఉన్నాము. ढोकला आइए भैया, ढोकला, इडली, सांभर, छोले पूड़ी चेंज है क्या? ढोकला తినైతే చాలా రోజులైంది, చూడగానే తినాలనిపించింది. సో ట్రైన్ మూవ్ అయినా అవ్వలేదు, నేనైతే అక్కడే ढोकला కొనుక్కొని టేస్ట్ చేసేసాను. नहीं जा रही, हम जा रहे हैं, ट्रेन उधर ही. అమ్మా బాయ్ బాయ్ భోపాల్ అను. బాయ్ బాయ్ భోపాల్, బాయ్ బాయ్ భోపాల్. ఫైనల్గా అయితే ట్రైన్ మూవ్ అయిపోయింది. సో మా పిల్లలేమో ట్రైన్ వెళ్తుంటే చూస్తూ ఉన్నాం. మా హస్బెండ్ ఇప్పటి నుంచే ఫోన్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇంకా దానికి రెస్ట్ ఉండదు మరి. జర్నీ అయితే 2 o'clock రావాల్సింది, ట్రైన్ ఏమో 3కి. సో 5కి వచ్చింది, 5:30కి మూవ్ అయింది. ఇలా ఉంది ప్రజెంట్, డిలే. రేపైతే 2కి దిగాలి. ఏ టైం అవుతుంది దిగినప్పటికీ చూద్దాం. బాగైతే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ అండి. ఈవినింగ్ అయితే ఇంకా ట్రైన్ ఎక్కాక ఫుల్గా పడుకుని పోయాం ఎండతో కదా.
గైస్ ఇంట్లోనే అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఇలా నడుస్తుంది జర్నీ. ఇంకా ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటాను. సో నైట్ అయిపోయింది, మళ్ళీ చీకటి అయిపోయింది చూడండి. సో ఇప్పుడు ఇంకేం లేదు, పడుకోవడమే. మార్నింగ్ అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలి మరి. దాల్ వచ్చి తిను రా బాబు. పిల్లలతో ఆడుకుంటున్నాం. ఇక విజయవాడ టైం 10 అయ్యింది. కుమారికి థ్యాంక్ యూ చెప్పాలి కదా, పులిహోర ఇచ్చి. థ్యాంక్ యూ కుమారి ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. పులియాడి అంత చేసుకుంటా తెలుసా. గోదావరి చూడండి, గోదావరి. గోదావరి బ్రిడ్జ్ వచ్చేసిందో. బాబా పుట్ట ఫస్ట్ టైం కదా ఇటు రావడం గోదావరి. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 5:30 అయింది. సో ఇంకా మేము రాళ్ళ దగ్గరలో ఉన్నాము, దుబాడు దాటింది. ఇంకా సేపట్లో అయితే వైజాగ్లో దిగిపోవాలి. మేమైతే ఫ్రెష్ అయిపోయాము దిగిపోవడానికి. మా బాబు ఇంకా పడుకొని ఉన్నాడు, లేపలేదు. సో మా పాప కూడా పడుకొని ఉంది పైన. ప్రజెంట్ అయితే ఇది దిగాక మళ్ళీ వ్లాగ్ అనేది అయితే కంటిన్యూ చేస్తాను. జర్నీ ఎలా గడిచింది బావా? దిగులొచ్చి మా తమ్ముడు 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళి కిందకి చూడు. మాయా మాయిరా మాయ వచ్చాడు. పడిపోతున్నా ఏమన్నాడు మమ్మీ ఎక్కడ ఉంది? మర్చిపోనవా? మర్చిపోను మమ్మ నవ్వుతాడు. ఎవరాయ్ ఊరు ఇప్పుడు వస్తాను విషి ఇదా మిర్చుడు మాయిరా వీడియోలోకి వస్తాడు.
తమ్ముడు ఏంటని రావట్లేదు. డాడీ లగేజ్ బాగా దించుతండ. అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూడేనా బాగుంది. చెప్పండి తీసుకొచ్చాను. పోస్టింగ్కి వెళ్ళినప్పుడు ఎంత లగేజ్ ఉంటుందో ఇప్పుడు కూడా అంత లగేజ్. సిక్స్ 30 అయ్యింది టైం. 4 hours లేట్ ట్రైన్. వచ్చేసాము. తమ్ముడు బండి తెచ్చాడు, సో అందుకని చెప్పి ఇక్కడ ఉన్నాము. చూడండి 6:30 టైం అయితే 6:30. మా తమ్ముడు బండి వచ్చేస్తుంది. ఇదిగోండి మా తమ్ముడు బండి వచ్చేసింది. అమ్మ మా లోజి పాప ఎక్కేసింది వాళ్ళ మాయ బండి. ఎక్కిపోయాము. ఇంకా వాళ్ళిద్దరు అయితే లగేజ్ సెట్ చేస్తున్నారు. మా లోజి పాప ముందు సెటిల్ అయిపోయింది. మేమైతే ఇక ఈ సీట్లో కూర్చున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 6లోగా మా పిన్ని ఇంటికి వెళ్తున్నాము. మా పిన్ని మమ్మల్ని చూసి ఎలా సర్ప్రైజ్ అవుతుందో చూడాలి. చెప్పలేదు వెళ్తామని. ఎలా ఫీల్ అవుతుందో చూస్తాను. నాకైతే కొంచెం సర్ప్రైజ్ ఉంది. ఎప్పుడు ఇలా చెప్పకుండా వెళ్ళలేదు. హాయ్ సర్ప్రైజ్. మీరు వచ్చారా? ఏంటి సర్ప్రైజ్ ఒకసారి అలాగా ఒట్టికాడతారు బండి. బాయ్. తాత నిషి చూడు చూడు అక్క యాక్టింగ్ చెప్తారు. ఏ కనిపించట్లే. ఫైనల్గా మేము ఇంటికి వెళ్ళినప్పటికైతే టైం 9:30 అయింది. మా అమ్మ నాన్న అయితే మా పిల్లలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. వ్లాగ్ అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.